ఈ లిక్కర్ కేసు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ ఎక్స్‌చక్కర్‌కి సంబంధించి ఆ డబ్బులు ఎలా వచ్చాయి? ఎలా పోయాయి? బెవరేజెస్ సంబంధించినటువంటి ఎంత ఆ స్పిరిట్ ఎంత కొన్నారు? ఏంటి అనేది కూడా మనం చాలాసార్లు లెక్కలు మాట్లాడుకున్నాం. అవి చాలాసార్లు ప్రజలకు కూడా చెప్పాం. కానీ ఆ లెక్కల వెనకాల ఆ లెక్కలు రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరినీ కూడా ఒక్కొక్కలుగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు. ఈ అరెస్టులను చూస్తుంటే ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి లానే కనిపిస్తున్నది. ఇంకా ఇంకా ఇంకెవరు లేరు కదా నెక్స్ట్. ఇంకా ఏం చెప్తారు? దట్ ఈస్ ఇన్విటబుల్. మీకు ఒక విషయం చెప్తాను. పొలిటికల్ యుద్ధం అన్న దగ్గర సామర్థ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత రాజకీయ ఎత్తుగళ్ళు ఒక చదరంగం ఆడినట్టే. నువ్వు ఒక కాయిన్ మూవ్ చేస్తుంటే ఆ కాయిన్ వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ 3 స్టెప్ల హెడ్ నువ్వు రీడ్ చేయగలగాలి. పైపచ్చు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, రిటైర్డ్ బ్యూరోక్రాట్ వ్యవస్థ అండ్ బ్యూరోక్రాట్ వ్యవస్థ దిస్ ద బెస్ట్ మేనేజబుల్ సిచ్యువేషన్స్ని అట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీకి మెజరబుల్ అండ్ ప్యాథటిక్. ఎవరు లేరు, ఫెయిల్యూర్ ఎవరు లేరు. అందరూ టచ్ అయినాడు. అలా తిరుపతి ధర్మారెడ్డి గారు వేస్ట్ క్యాండిడేట్. అర్థమైందా? గొర్రె కషాయవాడిని నమ్మినట్టు అలాంటి వాళ్ళని నమ్మారు. అజయ్ కల్లం గారు ఈజ్ ఎ నాన్ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. సో ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. బ్యూరోక్రాట్స్ అన్న దాంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు? ఈ పాటాపాటి కాస్త పేరు చాలామన్నాడు. ఈ ధర్మారెడ్డి చేసిన సగం దరిద్రం. అజయ్ కల్లం గారు యాజ్ యూజువల్గానే ఆయన హీ విల్ నాట్ ఇంటర్వ్యూన్ ఇన్ ఎనీ సిచ్యువేషన్స్ అండ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అయింది. సో ఇక్కడ మీకు జరగవలసింది ఏంటి? ఇక్కడ మీరు చూస్తే రిటైర్ అయినాడు పాపం ఏదో దైవ సన్నిధికి వెళ్ళినట్టు ఇటుపక్కే ఉంటారు వాళ్ళు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావు ఈ గట్టే ఉంటారు వాళ్ళందరూ. చూసుకోండి, ఇది గమనించండి ఫస్ట్ థింగ్. రెండోది, మనకి ఈ పిండి కొద్దీ రొట్టె అంటారు. మన సామర్థ్యం అన్నది ఫస్ట్ 5 years అన్నది ఒక బ్లాక్ ఇలా క్రియేట్ చేసుకోగలిగితే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, ఎవడైనా అధికారంలో ఉన్నాడు, ఈ 5 yearsలో వాట్ బెస్ట్ వీఆర్ గోయింగ్ టు ఉంది ఫ్రమ్ ద డే 1 నుంచా అయితే డే క్లోజింగ్కి రెన్యువల్ ఉందా లేదా, ఈ బేసిక్స్ ఎప్పుడైతే తెలుసుకుంటామో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు. పొలిటికల్ గేమ్లో నేను ఈ విషయంలో మీకు చెప్తున్నాను. ఒక జాగ్రత్తగా ఒక సెన్సిటివ్ లైన్స్ రెండు ఉంటాయి దీంట్లో. పాయింట్ 1, ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఈడీ ₹1 పట్టుకోలేదు. దీంట్లోంచి ఫస్ట్ లీడ్ ఇచ్చింది వాడు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఏది 100 కోట్లు నేను ఇచ్చానని ఒక లీడ్ ఇచ్చారు. సో దట్స్ వై ఈడీ ఎంటర్ అయింది. దీనికి మళ్ళా ముందు నెరేషన్స్ ఒకసారి వెళ్దాం. నెరేటివ్స్లోకి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. నెరేటివ్స్లో ఏంటి? వెన్నుపోటు రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని ప్రాణాలు తినేస్తూ ఉండేవారు. ప్రిపరేషన్ చెప్తున్నాను. వెన్నుపోటు రాజకీయం అంటే ఉన్నవాడిని బయటికి తీసి ఆడితో వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించారు. రెండోది, నీకు నాకు తేడా. నీకు వాస్తవాలు గమనించి మాట్లాడు. పాయింట్ 1, ద క్యాపబిలిటీ ఆఫ్ మేనేజబుల్ షో, క్యాపబిలిటీ ఆఫ్ నాన్ మేనేజింగ్ షో. అష్టదిగ్బంధం ఉంటే తెలుసు కదా, జాగ్రత్తగా వింటాం. ఇది మీకు చెప్తే తర్వాత అర్థమవుతుంది. ఉదాహరణకి పిఏ శ్రీనివాస్ అధికారంలో చంద్రబాబు గారు ఉన్నారు. ముప్పేట దాడి ఎవరి మీద జరుగుతుంది? అప్పుడు చంద్రబాబు మీద జరుగుతుంది. ఆయన మీద దాడి జరుగుతుంటే ఆయన టెరిటరీస్ అన్నిటినీ, ఉదాహరణకి లిక్కర్ స్కామ్లో A3, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆయన A1 కిందే ఉన్నారు. ఈ ఇష్యూస్ అన్నీ ఒక పిఏ చుట్టూ తిరుగుతాయి అన్నది ప్రైమా ఫేస్గా అట్రిబ్యూట్ అయ్యి ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర హౌ హీ హాస్ బీన్ టేకెన్ ఇన్ టు ద ప్రొటెక్టివ్ సెల్. తెల్లారు లేస్తే పక్క రూమ్లో ఉన్న OSD కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి క్లూస్ ఫస్ట్ ఎక్కడ వచ్చాయి? విజయసాయి రెడ్డి దగ్గర నుంచే. కోటరీ ఉందండి, డేంజర్ అని. కోటరీ అనగానే అందరూ యాజ్ యూజువల్గా బొగ్గు గనుల్లో కార్మికులు హెల్మెట్ పెట్టుకున్నట్టు సజ్జలా అని ఇటుపక్క చేస్తే ఇటుపక్క నుంచి నరుక్కొచ్చారు. అష్టదిగ్బంధంలో ఇది ఒక పార్ట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్న కోర్టు ఆర్గ్యుమెంట్లు ఎవడన్నా వింటే ఫాలో అయితే ఎవరి తపేల బ్యాచ్ని తీసుకొచ్చింది అన్నది మాత్రం ఫస్ట్ ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న మల్లాటోడికి ఎప్పుడు వచ్చినప్పుడు గత 10 ఏళ్ళు బట్టి ఒక్కసారి వెనక్కి వెళ్తే, గత 10 ఏళ్ళు కదండి, ఒక 5-6 సంవత్సరాలు బట్టి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని అవినాష్ రెడ్డి మీద అభియోగం మొబ్బడితే ఆయన తెప్పించలేక సస్తున్న ఒక అడ్వకేట్ ఎవడో ఆయనకి లా పట్టవాడు. చూడండి TV5 మూర్తి డిబేట్లో ఎవడనికి లా చదివించాడు, ఎక్కడ చదివా అని అడిగాడు చూడకండి. అలా ఈయన ఖచ్చితంగా అడగాలి, ఎవడనికి లా చదివించింది. ఆ కేసులన్నీ కూడా వాళ్ళే వాదిస్తున్నారు. అన్ని 30% కమిషన్ బ్యాచ్లే. మీకు అర్థమవుతుందా?
వాదించిన అవుట్కమ్ మీద మనం ఏం చేయాలి? ఇలా చేతులు కట్టుకుని వివేకానంద స్టిల్లో ఒక్కసారి ప్రశాంతతగా డీప్ బ్రెత్ తీసుకుని అసలు ఏం జరుగుతుంది పవర్లో ఉన్నప్పుడు, మనకేటి దరిద్రం అనుకోగలిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ఎవడైనా సరే? దాన్ని ఖండం చేస్తాడు, దాని మీద ముందు దరిద్రం వదిలించుకుంటాడు. కానీ దరిద్రాన్ని ఇంకా నెత్తికెత్తుకుంటే దౌర్భాగ్యంలాగా ఉంటుంది. మీకు ఒక లాజిక్ చెప్తాను. వెన్నుపోటు అన్న దగ్గర ఇవాళ ఎలాంటి చూపించారు తెలుసా? అక్కడ మీరు గమనించారు లేదు, రామారావు గారికి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారని ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు సంవత్సరాల తరబడి. ఇవాళ అవుట్కమ్ సిస్టర్, మదర్, ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి, ఆల్ ఆర్ ఎత్తిపోతల పథకం. అందరూ ఒక్కొక్కరు వదిలేసుకుంటారు. వదిలేసిన తర్వాత ఇవాళ జాగ్రత్తగా మీరు చూస్తున్నారు లేదో, మనం చెస్ ఆడుతున్నప్పుడు లాస్ట్ ఒక్కడికి రాజుని మిగిలిస్తారు. రాజు ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతాడు. కానీ అవుట్కమ్ అట్లా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒంటరిని చేసే కార్యక్రమం ఎప్పటి నుంచో తెరలేపారు. దానికి ఒక్కడి దగ్గర ప్రిపరేషన్ లేదు, ఎవరి దగ్గర లేదు, ఇప్పటికి లేదు. మీకు ఇప్పుడు దీని డెవలప్మెంట్ చెప్తాను. పిఎస్ శ్రీనివాస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఓఎస్డి కృష్ణమోహన్ అలా ప్రొటెక్ట్ చేసుకోలేపారు. కమ్యూనికేషన్ ఏమొస్తుంది? ఫెయిల్యూర్ అనే. ఇప్పుడు నెక్స్ట్ మనందరూ డిస్కషన్, మీరు నాకు ఫస్ట్ ప్రశ్న ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారైనా నెక్స్ట్ ఒక ప్రొసీజరల్ డ్రివెన్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వేసెస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్తో ముందుకెళ్తేనే చంద్రబాబు గారి కేసులో ఇవాళకి దిక్కు దివానా లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అంటే నేను చెప్తా, ఇది మన డిజిటెక్తో ఒప్పందానికి అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ అవ్వలేదు, ఆయనే అవన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంక్లూడింగ్ లెక్కర్లో ఈ షాపులు బార్ లైసెన్స్లు రద్దు ఫీజు విషయంలో 6,500 crores దగ్గర ఎక్స్చెక్కర్కి డ్యామేజ్ వచ్చింది. ఇది వెసెస్ ఇది అన్న దగ్గర ఇక్కడ ఏది ప్రూవ్ కాకుండా ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ లాగా ఒక చిన్న ఫేరర్లతో అష్టదిగ్బంధం ఎలా జరుగుతుంది?